హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోడిగుడ్డు తెల్లవాయి కారం చేద్దాం. ఫ్రై ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారు. ఎగ్స్ ఇది బాయిల్ మనం ముందుగా చేసుకుందాం. అయితే కోడిగుడ్డు ఉడకబెట్టుకుందాము. క్యారెట్ వేసుకుందాం. దానికి మసాలా నూరుకుందాం. మనము 2 తెల్లవాయి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారం అన్నీ జీలకర్ర వేసి ముందు నూరుకుందాము. తర్వాత దాంట్లోనే కొంచెం నూరాక తెల్లవాయి 2 తెల్లవాయలు అయితే వేల్చుకున్నానండి నేను. 2 తెల్లవాయలు వేసుకుని రెండింటిని నూరుకుందాము. నూరుకున్నాక మనము ఉప్పు, పసుపు, కారం వేసి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మనకు ముద్దొచ్చేలాగా నూరుకుందాము. రోట్లో నూరితే ఆ టేస్టే వేరండి. ఇప్పుడైతే మనము ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాము. ఇనుప కడాయి పెట్టేశాను. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్, ఈ గ్రీన్ చిల్లీ, ఈ కరివేపాకు వేసుకొని బాగా మూడింటిని వేగించుకుందాము. వేగాక తెల్లవాయి కారం వేసేసుకుందాము. సరిపడ కారం వేసుకోనండి. ఈ కారమే అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది. ఆ కారం కూడా అన్నిటికీ ఎర్రగడ్డలకి అంతా పట్టేలాగా కలిపెట్టుకుందాము. పసుపు వేసుకొని కోడిగుడ్లు వేసుకుంటే అయిపోతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.